జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి జైల్లో పెట్టి 6 నెలలు అయింది. సిబిఐ బెయిల్కి రాకుండా ఇప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ దానికి ఒత్తాసు పలికే మీడియా కానీ తీవ్రమైన తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. సిబిఐ మాత్రం ఒక కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనే కాదు, ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తా ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తా ఉన్నది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని విచారించమంటే మాకు స్టాఫ్ లేదంటది. జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడానికి మాత్రం కోర్టులోనే అందుబాటులో ఉండి 2 వారాలు కాదు 1 వారంలోనే మేము రిపోర్ట్ ఇస్తామంటది. సుప్రీంకోర్టుకి వెళ్ళేమో 3 నెలల్లో మేము కంప్లీట్ చేస్తాం దర్యాప్తు అంటారు. మళ్ళీ బయటకు వచ్చి 2 నెలల తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక సిబిఐ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటే హీనంగా మాట్లాడుతున్న తీరు కనపడతా ఉన్నది. మీరు కక్ష సాధించడంలో ఈ 2 పార్టీలకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలకు ఒక చేతి కర్రలాగా ఒక ఊతకర్రలాగా ఇలా సిబిఐ పనిచేస్తా ఉన్నది. అంటే ప్రజానాయకుడిని ప్రజాబలంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఉంచకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి జైల్లో ఉంచుతా ఉన్నారు. ఇప్పటికి 6 నెలలు జైల్లో ఉంది. అంటే ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా నేను దర్యాప్తు పూర్తి కాకపోతే 90 రోజుల లోపులో ఖచ్చితంగా 90 రోజుల తర్వాత ఆయన బెయిల్కు అర్హుడని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంటే దాన్ని కూడా మిస్లీడ్ చేసి ఇంకా ఎంక్వైరీ చేయాల్సింది దర్యాప్తు పూర్తి కాలేదు అని చెప్పేస్తే పూర్తయిన దాంట్లో కూడా సీసీ నెంబర్ 8 లో ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పటికీ 3 మీద బెయిల్ వచ్చింది. 9, 10, 14 విషయంలో సీసీ నెంబర్లలో సీసీ నెంబర్ 8కి ఎందుకు రావడం లేదు అని విచారణ జరుగుతుంది. మాకు న్యాయస్థానంగా నమ్మకం ఉన్నది. కానీ సిబిఐ మాత్రం తప్పుడు ప్రచారంతో కోర్టులు కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి కుట్రతో అది నడుస్తా ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నాను సిబిఐని, మీరు ఇప్పటికైనా ఈ కేసు మీద మీకు అవగాహన ఉందా? ఈ కేసును తప్పుదో పట్టిస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. కేసు ఏంటి? ప్రభుత్వంలో 26 జీవోలు ఇచ్చారు. ఆ 26 జీవోలతో కొంతమంది లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు పెట్టారని ముఖ్యమంత్రి ఈ రోజు చెప్తా ఉన్నాడు. ఏమని? 26 జీవోలు కరెక్టే అని, అవి ప్రభుత్వ విధానాల్లో భాగమని, క్విడ్ ప్రో కో జరగలేదని చెప్పి మరి ఏ నేరం జరిగినప్పుడు ఈ డబ్బు అక్కడికి ఎలా పోయింది, అక్కడి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది అది మాత్రం ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు వచ్చినప్పుడే కనుక ఇదే మాట హైకోర్టులో అతను కౌంటర్ దాఖలు చేసినట్టయితే అడ్వకేట్ జనరల్ కనుక జోక్యం చేసుకున్నా కౌంటర్ దాఖలు చేసినా కోర్టు అడిగినప్పుడు అసలు ఈ కేసే ఉండేది కాదు. అంటే ఎన్నికలు తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి జగన్ బయటకు వస్తా అనగానే బెయిల్ దొరుకుద్ది అనగానే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు కాళ్ళు అడుగుతా ఉన్నాయి. ఈ మధ్యన 3వ పార్టీ కూడా వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ. ఈ ముగ్గురు కాళ్ళు అడుగుతా ఉన్నాయి. అంటే రాజకీయంగా జనంతోని ఉన్న జగన్ ని ఎదుర్కోలేక ఒక తప్పుడు ప్రచారంతో బెయిల్ రాకుండా చూస్తా ఉన్నారు. న్యాయస్థానంలో మాకు నమ్మకం ఉంది. 1 నిమిషం కూడా జైల్లో ఉందని కేసులో ఇవాళ 6 నెలలు జైల్లో ఉంచారు. కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, ప్రజాకోర్టులో కూడా న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుట్రలకు భయపడే సమస్య లేదు. జగన్ గారు జైల్లో నుంచి బయటకు వస్తాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా విజయాలు సాధించింది. మరిన్ని విజయాలు సాధించడానికి ఖచ్చితంగా ముందుకు వస్తుంది. అటు ప్రజాకోర్టులో గెలుస్తాము, ఈ న్యాయస్థానంలో గెలుస్తాము. ఖచ్చితంగా ఎల్లకాలం న్యాయస్థానాలని మీరు మిస్లీడ్ చేయలేదు. సిబిఐని మాత్రం ఒక పక్క సిపిఎం చెప్పింది, కేరళలో ఇవాళ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాయావతి చెప్పింది, ఇవాళ ములాయం సింగ్ చెప్పాడు, స్వచ్ఛంద సంస్థలు చెప్పాడు. ఇవన్నీ చెప్పినప్పుడు కూడా సిబిఐ ఈ విధంగా చేస్తుందని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ నిస్సిగ్గుగా సిబిఐని ఇలా వాడుకుంటా ఉన్నది. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలు నుంచే ప్రయత్నం మరింత చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కోర్టుల్ని ఖచ్చితంగా మేము మరింత న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధించే